మేరకు అదేవిధంగా దీపావళి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలో భాగంగా ఈరోజు ఈ ఫైర్ క్రాకర్ దుకాణాలను కూడా తనిఖీ చేస్తున్నాం. ఎవరు కూడా లైసెన్స్ లేకుండా కానీ దుకాణంలో చుట్టిన బాణసంచాలు అమ్మిన బాణసంచాలు నిల్వ ఉంచినా కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దుకాణదారులు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ బాణసంచను విక్రయిస్తూ ఉండాలి. వాళ్ళు ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్కి అవకాశం లేకుండా ఒకవేళ జరిగితే రక్షణ చర్యలు తీసుకునే భాగంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, అదేవిధంగా ఇసుక బకెట్లు, వాటరు టబ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. సూచించడం జరిగింది. పరిమితికి మించి ఎవరైనా కానీ బాణసంచాలను నిల్వ చేయడం కానీ అక్రమంగా అనామగాలను చేస్తే కనుక వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రజలు కూడా బాణసంచ కాల్చే విషయంలో